నువ్వు సూపర్ సిక్స్ ప్రకారంగా తీసుకున్నా, శాసనాల ప్రకారంగా తీసుకున్నా యువగలంకి అర్థమేముంది అంటున్నాను. ఇది రెండవది. మూడవది సామాజిక న్యాయం. సామాజిక న్యాయం కింద మీ సూపర్ సిక్స్లో ఏం చెప్పారు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ చెప్పారు. సంవత్సరమైంది, ఇంప్లిమెంట్ చేయలే. ఈ బడ్జెట్ 2026 బడ్జెట్లో పెట్టలే, నిన్న అనౌన్స్ చేయలే. కాబట్టి మీ సామాజిక న్యాయం సూపర్ సిక్స్లో పెట్టిన దానికి గాను శాసనాలకు కానీ దేనికి సంబంధం లేదు. ఆడ ఫెయిల్యూర్. దాని తర్వాత స్త్రీ శక్తి. నేను ముందే చెప్పినట్లు నిన్న వచ్చేసి ఒక మహిళ, దానికి తోడు ఆడబిడ్డ నిధి. మనం జనరల్గా తల్లిదండ్రులు వచ్చేసి ఆడబిడ్డకు ప్రామిస్ చేసిన దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు. మగవాళ్ళకన్నా సరే అవనికి నచ్చజెప్పి కన్విన్స్ చేసి ఆడబిడ్డకు చేస్తారు. నువ్వేం చెప్పినావు? 19 నుండి 59 సంవత్సరాల మధ్య వయసులో ఉండే ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయలు ఇస్తాను చెప్పావు. ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. 2026 బడ్జెట్లో పెట్టలేదు, నిన్న అనౌన్స్ చేయలేదు. కాబట్టి సూపర్ సిక్స్లో స్త్రీ శక్తికి ఇక్కడికి ఫెయిల్ అయిపోయాయి. దాని తర్వాత అన్నదాత సుఖీభవ. సూపర్ సిక్స్లో అన్నదాత సుఖీభవ, ఈడు అన్నదాతకు అన్నదాత అన్నావు, ఆడ అన్నదాత సుఖీభవ అన్నావు, తేడా అంతే. సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పావు. ఒక సంవత్సరానికి ఎగ్గొట్టావు. రెండవ సంవత్సరానికి ఏదో వేస్తా అంటున్నావు, అది ఎంతవరకు వేస్తావో చెప్పేదానికి లేదు. ఒక సంవత్సరమే ఎగ్గొట్టేసినావు. ఆ విధంగా వచ్చేసి అన్నదాతకు అన్నం పెట్టి అన్నదాతకు నమ్మించి మోసగించినావు అప్పుడు ఇప్పుడు. దాని తర్వాత ఇంకా నేను చెప్పినట్టు తెలుగు తేజం విశ్వఖ్యాతి అంట. విశ్వఖ్యాతి దేవుడెరుగు. ముందు తెలుగు జాతి అస్తిత్వం ఉంటుందా లేదా అని భయమేస్తుంది. తెలుగు భాష లేనప్పుడు మన బిడ్డలకు వచ్చేసి వాడు తెలుగులో రాయలేనప్పుడు, తెలుగులో చదవలేనప్పుడు, నీకు ఇంకా పల్లె వెలుగు అని చెప్పేసి బస్సు మీద రాస్తే వాడు చదవలేనప్పుడు వచ్చేసి ఇంకా ఏం ఉపయోగం వచ్చేసి. కాబట్టి తెలుగు జాతి అస్తిత్వం కోల్పోయే పరిస్థితి ఉంది. విశ్వవిఖ్యాతి దేవుడెరుగు. కాబట్టి ఏ కోణంలో చూసినా ఇది తెలుగుదేశం అని ఆ పేరు మార్చుకొని నిన్న మహానాడులో ఇంగ్లీష్ దేశం అని పేరు మార్చి మహానాడులో తీర్మానం చేసింటే, రాజకీయ తీర్మానం కరెక్ట్గా సూటబుల్గా ఉండేది. మా పార్టీ పేరు మారుస్తున్నాము, అది ఎన్టీ రామారావుతోనే అయిపోయింది తెలుగుదేశం, కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ దేశము అది అని పేరు మార్చింటే కనుక అప్రోప్రియేట్గా ఉండేది.